వర్షాకాలంలో ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలంటూ వీఎంసీ కమిషనర్ స్వప్నిల్ దినకర్ పున్కర్ సూచించారు. మలేరియా, డెంగ్యూ, డయేరియా సీజనల్ వ్యాధులు వ్యాపించకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నామని ప్రజలందరూ అప్రమత్తంగా ఉండేందుకు అవగాహన కల్పిస్తున్నట్లు ఆయన వివరించారు. వీఎంసీ కార్యాలయంలో డెంగ్యూ వ్యతిరేక మాసోత్సవం గోడ పత్రికను వీఎంసీ కమిషనర్ స్వప్నిల్ దినకర్ ఆవిష్కరించారు. వర్షాకాలం వల్ల డెంగ్యూ, మలేరియా, అతిసార వ్యాధులు ప్రబలకుండా ఉండేందుకు నగర ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విజ్ఞప్తి చేశారు. వర్షాకాలం మొదలైన తరువాత వ్యాధులు ప్రబలే అవకాశం ఉందని, నీరు నిల్వ ఉండకుండా ప్రజలందరూ ఎప్పటికప్పుడు శుభ్రపరచుకోవాలని సూచించారు. డయేరియా క్యాంపెయిన్ను ప్రజలకు ఎప్పటికప్పుడు వివరిస్తూనే ఉంటామని తెలియజేశారు. విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ అంటే విజయవాడ సిటీ లో ఉన్న ప్రజలకి అందరికీ విజ్ఞప్తి. ఇప్పుడు వర్షాకాలం మొదలైంది. చాలా భారీగా వర్షం కూడా కొన్ని రోజు ఇప్పటివరకు మనం చూసాము. మీ అందరికీ తెలుసు, వర్షాకాలం మొదలైన తర్వాత ఈ వ్యాధి కూడా మొదలవుతాయి. దీంట్లో మరీ ముఖ్యంగా డెంగ్యూ కానీ, మలేరియా కానీ, అలాగే కొన్ని చోట్ల డైరియా కూడా మనకి రావచ్చు. కాబట్టి ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలి. మన డెంగ్యూ, మలేరియా సంబంధించి యాంటీ లార్వా యాక్టివిటీస్ ప్రతిరోజు ప్రతి ఒక్క ఏరియాలో చేస్తూనే ఉంటాము. స్ప్రేయింగ్ కానీ, ఫాగింగ్ కానీ చేస్తూనే ఉంటాము. బట్ కానీ మీరందరూ గమనించాలి, డెంగ్యూ అంటే మంచి నీళ్ళతో, మురుగు నీళ్ళతో కాకుండా మంచి నీళ్ళతో లేకపోతే వర్షం నీళ్ళలో ఉన్న ఈ లార్వా ద్వారా మాత్రమే వస్తుంది. కాబట్టి మీ ఇంట్లో ఉన్న ఈ పైన ఉన్న ట్యాంక్ కానీ, తర్వాత ఖాళీ సామాన్లు కానీ, టైర్లు కానీ, కొబ్బరి బండ్లు కానీ, ఈ అంతా ప్రతి శుక్రవారం ఫ్రైడే ఈ ప్రోగ్రాం కింద మీరు ఖచ్చితంగా క్లీన్ చేయాలి. ఈ రోజు నుంచి ఇది కొంచెం గట్టిగా ప్రతి ఒక్క వార్డ్కి వెళ్ళి, ప్రతి ఒక్క సచివాలయం దగ్గర వెళ్ళి, మన ఏఎన్ఎంస్ కానీ, మన సచివాలయంలో ఉన్న శానిటరీ సెక్రటరీస్ కానీ ప్రజలకి ఈ అవేర్నెస్ ఇస్తున్నాము. దీనికోసం ఒక పోస్టల్ కూడా ఈరోజు రిలీజ్ చేసాము. దయచేసి పబ్లిక్ ప్రతి ఒక్కరి నుంచి ఈ మనకి సపోర్ట్ ఉంటేనే ఈ డెంగ్యూ కానీ, మలేరియా కానీ కేసెస్ మన విజయవాడలో తగ్గించవచ్చు. ఒకవేళ మీకు ఇలాంటి జ్వరం కానీ, తర్వాత డెంగ్యూ ఆర్ మలేరియా ఇలాంటి ఒక సందేహాలు ఉంటే దగ్గర ఉన్న యూపీఎస్సీకి వెళ్ళి ఇమీడియట్లీ అక్కడ టెస్టింగ్ చేయించండి. ఒకవేళ పాజిటివ్ ఉంటే, బికాస్ అక్కడ పాజిటివ్ వచ్చింది అంటే క్వారంటైన్ ఫెసిలిటీ అక్కడ క్రియేట్ చేయాలి. దాదాపు ఒక 50 మీటర్ రేడియస్లో ప్రతి ఒక్క ఇంటికి వెళ్ళి అక్కడ పైరోథినం స్ప్రే కానీ, అబేట్ స్ప్రేయింగ్ కానీ మనం చేస్తాము. దయచేసి మీ ఇంటి దగ్గర ఎక్కడైనా మలేరియా లేకపోతే డెంగ్యూ ఇలాంటి కేసెస్ వచ్చింది అంటే మన కాల్ సెంటర్ కానీ లేకపోతే యూపీఎస్సీ ఖచ్చితంగా మీరు తెలియపరచండి. ఇది కాకుండా ఈరోజు నుంచి ఒక నెలకి స్టాప్ డైరియా క్యాంపెయిన్, సెంట్రల్ గవర్నమెంట్ ప్రోగ్రామ్ ఇది, స్టాప్ డైరియా క్యాంపెయిన్ కూడా మనం స్టార్ట్ చేసాము. దీంట్లో పర్సనల్ హైజీన్ మీద ముఖ్యంగా మనకి ఫోకస్ చేయమని ఇన్స్ట్రక్షన్స్ వచ్చింది. దయచేసి మీరు తినే ఫుడ్ కానీ, తర్వాత మీరు తాగే నీళ్ళు మరీ ముఖ్యంగా మీరు హీట్ చేసుకొని, బాయిల్ చేసుకొని మీరు తాగాలి. అది నేను అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నాను. అది కూడా మీరు ఎక్కడి నుంచి నీళ్ళు చూసుకుంటారు అది కూడా కొంచెం శుభ్రంగా ఉంటే, మీ ఇంటి పైన ట్యాంక్ శుభ్రంగా ఉంటే, మీ దగ్గర ఉన్న ఈ యుటెన్సిల్స్ శుభ్రంగా ఉంటే ఇలాంటి వ్యాధి మన వైపు రాకుండా మనం చూడవచ్చు. కాబట్టి ప్రతి ఒక్కరూ విజయవాడ సిటిజన్స్ అప్రమత్తంగా ఉండాలి. అలాగే విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్కి ఏదైనా ఇష్యూ ఉంటే చెప్పాలి. అది మీడియా మిత్రుల ద్వారా అందరికీ రిక్వెస్ట్ చేస్తాను. థ్యాంక్ యూ.